వాళ్ళు తిరిగి ప్రాణాలు రావు, జరిగిన సంఘటనకి దాంతో చెల్లు అవ్వదు అనేటువంటి పద్ధతుల్లో టీటీడీ బోర్డు చైర్మన్ మాట్లాడారు. మొత్తానికి ఇదిలా ఉంటే మరోవైపున ముఖ్యమంత్రి సమక్షంలోనే టీటీడీ బోర్డు చైర్మన్కి ఈవోకి మధ్య వాగ్వివాదం కూడా పెద్ద దుమారమే లేపింది. ఈ పరిణామాలతో కొంత అటు టీటీడీ బోర్డుకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సంఘటన పూర్వపరాలే ఇవాళ మనం ప్రధానంగా టాపిక్లోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒకసారి వివరాలు చూద్దాం. వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట టీటీడీలో లోపాలన్నింటినీ బయటకు తెచ్చింది. పాలక మండలి అధికారులకు ఎంత గ్యాప్ ఉందో అందరికీ తెలిసి వచ్చేలా చేసింది. ఓవైపు భక్తుల ఆగ్రహం, ఇంకోవైపు విరుచుకుపడుతున్న విపక్షం మధ్య ఈ ఇష్యూకు ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లతో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. ఓవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘటనా స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకుని ఏం చేయాలో చెప్పి వెళ్లారు. ఆ టైంలోనే సమన్వయలేమి ఎలా ఉందో వారి దృష్టికి వచ్చింది. సీఎం సమీక్షలో ఆయన ముందే టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో మధ్య డైలాగ్ వార్ నడిచిందంటున్నారు. ఎవరికి చెప్పి ఎవరు ఏ పని చేస్తున్నారన్న పాయింట్ దాకా మ్యాటర్ వెళ్ళిందంటున్నారు. నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు, గ్రౌండ్లో ఎవరు అమలు చేస్తున్నారు, ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరికి క్లారిటీ లేకపోవడం దారుణమైన విషయం. అందుకే టీటీడీ చరిత్రలోని లేని విధంగా తొక్కిసలాట జరిగిందన్న మ్యాటర్ తెరపైకి వస్తోంది. మొత్తం ఈగోలతో పని ముందుకు కదలడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. టీటీడీ ఈవో, ఏఈఓలకు గ్యాప్ ఉందని కుండబద్దలు కొట్టేశారు. టీటీడీ ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి, వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు. అది నేను ప్రజలందరిలో ఉంది. ఎందుకు ఉందనేది గత 2-3 వారాలుగా నేను వింటా ఉన్నాను. దిస్ విల్ బి కరెక్టెడ్. నిజానికి టీటీడీలో ఏం జరుగుతుందో పాలక మండలి సభ్యులకు తెలియడం లేదు. వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్న పరిస్థితి లేదు. అలాగే పాలక మండలిలోని ఆఫీసర్లు పట్టించుకోకపోవడం ఈ మొత్తం ఎపిసోడ్ అంతా ఎవరికి వారి అన్నట్లుగా తిరుమల పాలనను మార్చేశాయి. అందుకే టీటీడీ చైర్మన్, ఈవో భక్తులకు క్షమాపణలు చెప్పాల్సిందే అని పవన్ మరోసారి డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈవో కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి. ఘటన జరిగి రోజులు గడుస్తూ ఉన్న టీటీడీ పాలక మండలి చైర్మన్, ఈవో భక్తులకు క్షమాపణలు చెప్పకపోవడం, ఈ విషయంపై స్వయంగా డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం కీలకంగా మారింది. మరోవైపు వైసీపీ నుంచి విమర్శలు ఇకింత పెరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద అభాండాలు మోపి తిరుమలంతా కూడా అపవిత్రమైపోయిందని ప్రచారం చేసి అక్కడితో ఆగకుండా వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి లడ్డూలోనే ఆవు కొవ్వు కలిపినారు అని చేసినటువంటి మీ దుర్మార్గపు ప్రచారానికే భగవంతుడు కళ్ళు తెరిచినాడు. తిరుమల అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ వసతులు ఎలా ఉండాలి, ఏం చేయాలన్నది పాలక మండలి అధికారులు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కొండపై జరుగుతున్న కథే వేరుగా కనిపిస్తోంది. తమ దాకా ఏ విషయము రావట్లేదని కొందరు పాలక మండలి సభ్యులు కూడా చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈవో కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది. ఇదే అంశంపై మనతో చర్చలో